హలో అండి అందరికీ మనందరికీ తెలుసు కదా నిన్న సంజయ్ థియేటర్ వద్ద పుష్ప మూవీ అయితే భారీ స్థాయిలో రిలీజ్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు చూడటం కోసం వచ్చారు. అయితే ఇట్లా వచ్చిన సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట అయితే జరిగిందనమాట. ఈ తొక్కిసలాటలో పాపం ఒక ఫ్యామిలీ తీవ్ర విషాదంలో అయితే మునిగిపోవడం అయితే జరిగింది. ఇగో చూసారు కదా, ఈ పిల్లోడు పరిస్థితి చాలా విషమంగా ఉంది. మ్యాక్సిమం బతకడు అని చెప్పేసి డాక్టర్లు కూడా కన్ఫర్మ్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ఈ పిల్లోడు చనిపోలేదు. మనం కూడా చనిపోకూడదని కోరుకుందాం, బతకాలి అని కోరుకుందాం. ఎందుకంటే చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి ఆ పిల్లోడు కూడా చనిపోకూడదని కోరుకుందాం. పాపం ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ రేవతి పాపం ఏమో కూడా చనిపోయింది అనమాట ఆ తొక్కిసలాటలో. చాలా దారుణమైన విషయం అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎంతో ఆశతో సినిమా చూద్దామని చెప్పేసి ఎంత రేట్ అయిన టికెట్లు బుక్ చేసుకొని సంజయ్ థియేటర్కి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో తొక్కిసలాట జరిగి ఇట్లా చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే ఈ యొక్క సంఘటన మీద కొంతమంది ఎన్హెచ్ఆర్సీని అయితే సంప్రదించారనమాట. ఎందుకు అంటే ఈ సినిమాలు ఇంత రేట్లు పెట్టి ఈ స్థాయిలో జనాల్ని కంట్రోల్ చేయకుండా ఇంతమందిని తీసుకువచ్చి లా అండ్ ఆర్డర్ విఫలం కావడం వల్ల ఈ స్థాయిలో ఈమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ యొక్క కుటుంబం చిదిమేసింది. ఆ పుష్ప సినిమా అనేది ఒక ఫ్యామిలీని అయితే చిదిమేసింది. ఇలాంటి సమయంలో ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉంది, అలాగే పోలీసుల తప్పిదం. ఎందుకంటే అంతమంది జనం వచ్చేటప్పుడు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల లా అండ్ ఆర్డర్ వైఫల్యం కూడా తీవ్రంగా ఉంది. అలాగే అల్లు అర్జున్ మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ల మీద కూడా ఎన్హెచ్ఆర్సీలో బక్కా జెడ్సన్ అని చెప్పేసి ఒక వ్యక్తి అన్నాడు అనమాట. ఆయన ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెడ్సన్ ఆయన మానవ హక్కుల పోరాటం చేస్తూ ఉంటాడు. దాదాపు ఈ ఫ్యామిలీకి పుష్ప మూవీ వల్ల ఈ స్థాయి ఫ్యామిలీ ఇంత ఇబ్బంది పడింది కాబట్టి ఈ ఫ్యామిలీకి ఇప్పుడు ఈమెకి ఒక చిన్న కూతురు ఉన్నదనమాట. ఈ పిల్లోడు ఒకవేళ బతికితే ఈ పిల్లోడికి ఆ చిన్న కూతురికి దాదాపు 10 కోట్లు మైత్రి మూవీ ప్రకటించాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క విషయంలో ఒక ఫ్యామిలీ మొత్తం పుష్ప సినిమా వల్ల చిన్నవేసింది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగేలా చూడాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ మైత్రి మూవీ మేకర్స్ మీద పెద్ద ఎత్తున ఈ యొక్క సంఘటన మీద విమర్శలు అయితే రావడం జరిగింది. అల్లు అర్జున్ కూడా ఈ ఫ్యామిలీకి పరామర్శించాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.